హలో ఆల్. వెల్కమ్ టు శివ రేష్మా వైబ్స్. ఈరోజు నేను మా ఇంట్లో హోల్ చికెన్ తందూరి ఎలా చేశానో మీకు చూపిస్తున్నాను. ఈ హోల్ చికెన్ వచ్చేసరికి కేజీంపావు. ఎప్పుడైనా సరే హోల్ చికెన్ తందూరి చేద్దాము అనుకుంటే 1-1 ½ కేజీ అయితే తందూరి చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. 1 ½ కేజీ కంటే ఎక్కువ ఉంటే అది సరిగ్గా కుక్ అవ్వదు. సో, మ్యాక్స్ 1 ½ కేజీ లోపు ఉండేలా చూసుకోవాలి. ఇలా హోల్ చికెన్ తీసుకొచ్చుకుని వాటర్‌లో ఒక 3-4 టైమ్స్ బాగా వాష్ చేసేసాను. సో, ఆల్రెడీ వాళ్ళు కొన్ని కట్స్ పెట్టి ఇచ్చారు తందూరికి అని చెప్తే చికెన్‌కి. బట్ మేమింకా కొన్ని ఎక్స్‌ట్రా కట్స్ అనేవి చేస్తూ ఉన్నాము. ఎందుకంటే మనం పట్టించిన మసాలాలన్నీ బాగా లోపలికి పట్టి మంచిగా మ్యారినేట్ అవుతుంది చికెన్ అనేది. టేస్టీగా ఉంటుంది మసాలా అంతా లోపల బాగా పట్టి. సో, ఇలా కట్స్ పెట్టడం అనేది మా హస్బెండ్ కట్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ షాప్ వాళ్ళు కొంచెం కట్ చేసి ఇస్తారు కదా! అవి కూడా ఇంకొంచెం డెప్త్‌గా కట్ చేస్తున్నారు. అలాగే కొంచెం ఎక్స్‌ట్రా చోట్ల కూడా కట్ చేస్తూ ఉన్నారు. బాగా మ్యారినేట్ అవ్వాలి అని చెప్పి. అలా చికెన్ అంతా మంచిగా కట్ చేసుకున్నాక, నేనిప్పుడు మ్యారినేషన్‌కి మసాలా అనేది రెడీ చేసుకుంటున్నాను. సో, నేను మసాలా ఎలా రెడీ చేసుకున్నానో చూసేద్దాం. సో, ఫస్ట్ ఒక 3 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ 2 ½ స్పూన్స్ ఆఫ్ సాల్ట్. ఆ తర్వాత 3 స్పూన్స్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి 3 స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేస్తున్నాను, పచ్చి కారం. అలాగే కొంచెం పసుపు యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ కొంచెం జీరా పౌడర్ కూడా యాడ్ చేశాను. అండ్ తర్వాత కస్తూరి మేతి కొంచెం అలా స్మాష్ చేసి వేసేసాను. అండ్ నెక్స్ట్ ఆరిగానో యాడ్ చేసుకుంటున్నాను. ఇది పిజ్జా ఆరిగానో. నాకు ఈ ఫ్లేవర్ కొంచెం నచ్చుతుంది. సో, ఇది తందూరిలో యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక ఫుల్ లెమన్ అనేది స్క్వీజ్ చేసేసుకుంటున్నాను. అలాగే ఒక 3 స్పూన్స్ ఆఫ్ కర్డ్ యాడ్ చేస్తున్నాను. ఇది ఫ్రెష్ కర్డ్. ఫైనల్‌గా 1:30 గరిట పల్లి ఆయిల్ యాడ్ చేసి, ఈ మసాలానంతా బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. బాగా కలిసిపోవాలి. సో, ఇప్పుడు నేను హోల్ చికెన్‌కి అప్లై చేసే తందూరి మసాలా ఇదే. నా స్టైల్‌లో నేనిలా చేసుకుంటున్నాను. చూసారా? ఆయిల్ వేసి ఇలా మసాలాలన్నీ బాగా కలిపేస్తున్నాను. సో, కలిపేసి ఇప్పుడు ఈ హోల్ చికెన్‌కి బాగా అప్లై చేసేసుకుంటాను. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల బాగా పట్టుతుంది ఆ చికెన్‌కి మసాలా అంతా కూడా. ఇలా మసాలా అంతా కూడా మొత్తం చికెన్‌కి పట్టేలాగా బాగా పట్టిచ్చేసుకొని, ఒక 10-15 మినిట్స్ దీన్ని బాగా మసాజ్ చేయాలి. సో, చూసారు కదా! నేను లోపల అంతా బయట అండ్ ఆ కట్ చేసిన లోపల కూడా బాగా మసాలా పట్టేలాగా అప్లై చేసుకుంటూ ఉన్నాను. సో, ఇలా బాగా అప్లై చేసుకోవాలి. కొంచెం ఓపికగా చేసుకోవాలి. అప్పుడే ఆ మసాలా అనేది ఆ లోపల వరకు ఎళ్తుంది. సో, దీన్ని మంచిగా పట్టిచ్చేసుకోవాలి. అలా ఒక 10-15 మినిట్స్ దీనికి బాగా మసాలా పట్టించి మసాజ్ చేశాక నేనింక ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటున్నాను ఒక మూత పెట్టేసి. ఇలా హోల్ చికెన్ రోస్ట్ ఆర్ గ్రిల్ మనం చేసుకుంటున్నప్పుడు మాక్సిమం ఒక 24 అవర్స్ అలా ఉంటే బాగుంటుంది చికెన్ అనేది. ఎవరైనా అలాగే చెప్తారు. బట్ అట్‌లీస్ట్ ఒక నైట్ అన్నా అలా హోల్ నైట్ అన్నా కూడా ఫ్రిడ్జ్‌లో మ్యారినేట్ అయితే చాలా బాగుంటుంది. సో, నేను అలాగే చేశాను. ఈవినింగ్ చేయడం కోసం ఎర్లీ మార్నింగ్ తెప్పిచ్చేసి మంచిగా మసాలాలన్నీ పట్టిచ్చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను. సో, మాక్సిమం ఒక 8-9 అవర్స్ ఇలా చికెన్ అనేది మంచిగా ఫ్రిడ్జ్‌లో ఉంది. ఆ మసాలా అంతా కూడా బాగా పట్టింది. అలా మంచిగా ఒక 8-9 అవర్స్ మ్యారినేట్ అయ్యాక ఫ్రిడ్జ్‌లోంచి తీసి నేను మళ్ళీ ఒకసారి మసాలా అంతా కొంచెం బయటకొచ్చేస్తుంది కదా! వాటరీగా. సో, అదంతా కూడా మళ్ళీ అప్లై చేస్తున్నాను. సో, అలా అప్లై చేసి ఒక చిన్న బటర్ అనేది అందులో పెట్టేస్తున్నాను. సో, కొంచెం లోపల జ్యూసీగా ఉంటుంది అని చెప్పేసి. బట్ అదైతే లేదు, బయటకొచ్చేసింది. తర్వాత పైన అప్లై చేసేసాను అది మొత్తం. సో, ఈ చికెన్ అనేది గ్రిల్ అయ్యేటప్పుడు లోపల ఓవెన్‌లో ఎటు కదిలిపోకుండా ఉండడం కోసం లెగ్స్ 2 కూడా కలిపేసి ఇలా థ్రెడ్స్ కట్టేస్తామనమాట. అలాగే పైన 2 రెక్కలు కూడా కలిపేసి థ్రెడ్స్ కట్టుకోవాలి. సో, అప్పుడు అది రొటేట్ అవుతున్నా కూడా కింద పడిపోకుండా ఉంటుంది. ఈ చికెన్ అనేది ఎటు కదిలిపోకుండా పక్కాగా ఇలా మొత్తం కట్టేసుకోవాలనమాట ప్యాక్డ్‌గా. అండ్ మరీ బాగా దగ్గరగా కూడా కట్టేయకూడదు. ఎందుకంటే లోపలంతా కూడా కుక్ అవ్వాలి కాబట్టి, కొంచెం జాగ్రత్తగా అవి అటు ఇటు కదిలిపోకుండా లోపల ఓవెన్‌లో డిస్టర్బ్ అవ్వకుండా కట్టేసుకోవాలి. గ్రిల్ చేయడం కోసం హోల్ చికెన్ అనేది మంచిగా రెడీ అయిపోయింది. ఇంకా గ్రిల్ చేసుకోవడమే లేట్. ఇంకా మనం గ్రిల్ చేసుకోవడం కోసం ఆల్రెడీ అందులో ఓవెన్‌లో పాన్ ఇస్తారు కదా! సో, దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నాను. ఆ తర్వాత ఇది హోల్ చికెన్ గ్రిల్ చేయడం కోసం ఈ రోటిసరీలో ప్లేస్ చేసేసుకుంటున్నాను. సో, అలా గుచ్చేసుకున్న తర్వాత స్క్రూ అనేది ఫిట్ చేసేసుకుంటున్నాము ఈ రొటిసరీకి. ఇంకా మనం ఓవెన్‌లో ప్లేస్ చేసేసుకోవడమే. చూసారు కదా! మనం ఆయిల్ అప్లై చేసిన పాన్ అనేది కింద అలా ప్లేస్ చేసేసాను ఓవెన్‌లో. ఆ తర్వాత ఈ హోల్ చికెన్‌ని కూడా ఇలా ప్లేస్ చేసుకున్నాను ఆ రోటిసరీని ఓవెన్‌లో. నెక్స్ట్ ఓవెన్ సెట్టింగ్స్ వచ్చేసరికి టెంపరేచర్ 220, అలాగే మోడొచ్చేసరికి 2 వే గ్రిల్ మోడ్. అంటే టాప్ అండ్ బాటమ్ పెట్టేసుకున్నాము. అండ్ టైమింగ్ వచ్చేసరికి 15 మినిట్స్ సెట్ చేశాము.
బట్ టైము 2 టైమ్స్ 50 మినిట్స్ పెట్టాల్సొచ్చింది. ఈ హోల్ చికెన్ ఒక్కసారి 15 మినిట్స్‌కి అవ్వలేదు. మళ్ళీ నెక్స్ట్ టైమ్ అది అయిపోంగానే ఇంకో 15 మినిట్స్ పెట్టాము. సో, అప్పుడు మంచిగా గ్రిల్ అయ్యింది చికెన్ అనేది. చూసారు కదా! ఇలా టైమర్ తగ్గుతూ వస్తుంది. అండ్ ఫైనల్‌గా మనకి 0కొచ్చేసరికి ఒక ఇండికేషన్ అలారంలాగా మనకి అలర్ట్ ఇస్తుంది. సో, నెక్స్ట్ అయిందో లేదో చూసుకొని మనం లేదంటే మళ్ళీ కూడా టైమ్ ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. చూసారా ఎలా గ్రిల్ అవుతుందో అలా లోపల అలా రొటేట్ అవుతూ ఉంటుందనమాట. మనం కొంచెం మసాలా అనేది ఎక్కువే అప్లై చేసుకోవాలి. ఎందుకంటే చాలా వరకు అలా రొటేట్ అవుతూ ఉన్నప్పుడు కింద పడిపోతూ ఉంటుంది మసాలా అనేది. సో, అలా మంచిగా రొటేట్ అవుతూ ఈవెన్‌గా కుక్ అవుతుంది మొత్తం. నేను ఇది చేయడం సెకండ్ టైము. ఫస్ట్ టైమ్ ఇంకా కర్డ్ ఎక్కువేశాను. అప్పుడైతే నాకు కుకింగ్‌కి ఇంకా చాలా టైం పట్టిందనిపిచ్చింది. సో, అందుకే ఈసారి ఓన్లీ ఒక 3 స్పూన్స్ ఆఫ్ కర్డే యాడ్ చేసుకున్నాను. కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకున్నాను. సో, చాలా టేస్టీగా వచ్చింది. సో, నా సజెషన్ అయితే కర్డ్ కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలి. ఫైనల్లీ హోల్ చికెన్ గ్రిల్ అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా వచ్చింది. అండ్ మా ఇంట్లో వాళ్ళకి కూడా బాగా నచ్చేసింది. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. డూ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు 'శివ రేష్మ వైబ్స్' యూట్యూబ్ ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్.